ఎవరికైనా కొన్ని మెమరీస్ ఉండాలి అన్నట్టు మేము ఎవ్రీ మంత్ ఏదో ఒక థీమ్తో అట్లా థింక్ చేసి ఒక ఐడియాతో జస్ట్ ఏదో సింపుల్గా అట్లా మేము చేయడం. సో చిన్నగా ఆడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెట్టి అట్లా ఒక చున్నీతో ఉయ్యాల చేసి ఏదో అట్లా ఫస్ట్ బర్త్డే అయితే చేసేసినాము. సో అట్లా మంత్స్ అవుతూ ఉంటే వి గాట్ న్యూ ఐడియాస్. సో అవి ఇంప్లిమెంట్ చేసినాము. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మధ్యలో వానికి ఉగాది ఫెస్టివల్ వచ్చింది. సో అందరు చేసుకుంటున్నారు కదా, అందరు పెట్టుకుంటున్నారు కదా, ఉగాది కూడా మనం కూడా చేద్దామని చెప్పేసి చిన్న ఐడియా వచ్చింది. సో ఎట్లయినా ఆ రోజు మామిడికాయలు మామిడాకులు అవన్నీ ఉంటాయి. సో అవే పెట్టి అట్లా నార్మల్గా అవన్నీ పెట్టి అవన్నీ పడుకోబెట్టి అదొక థీమ్లాగా ఉగాదికి చేసినాము. అండ్ సెకండ్ మంత్ వచ్చేసరికి మా పిన్ని అన్నది ఇట్లా కొంచెం ఇన్నోవేటివ్గా చేసుకుందాము అది ఇదని. సో ఇంట్లో సామాన్లతోనే చేసుకుందాం, ఎందుకని కొనుక్క రావడం అని చెప్పేసి ఇంట్లో ఉంటాయి కదా ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అవన్నీ తీసుకొని చిన్నగా సైకిల్ లాగా చేసినాం అనమాట. బట్ నీట్గా సైకిల్ కూడా కాదు, అది బైక్ సైకిల్ మీరు ఏదనుకుంటే అదే, కానీ ఏదో అట్లా చేసినాము. బట్ బాగుంది అని పెట్టినాం. సో నెంబర్ 2 పెట్టాలి. సో ఆ 2 నెంబర్ ఏం పెట్టాలో తెలియక కాయిన్స్ తీసుకొని 2 రూపీస్ కాయిన్స్ తీసుకొని నెంబర్ 2 చేసినాం అనమాట. సో వాడు అంత చిన్న ఉన్నాడు అప్పుడు, డ్రెస్సెస్ కూడా అంత సూట్ అవ్వలేవు, అంటే అంత చిన్న సైజ్ డ్రెస్సెస్ కూడా దొరకలేవు. సో నెక్స్ట్ థర్డ్ మంత్కి మా పిన్ని సేమ్, అంటే షీ వాజ్ లైక్ మామ్ డాడ్ లాగా ఉండాలి వాడు అన్నట్టు ఇట్లా ఏదో ఇట్లా క్రియేట్ చేద్దామని చెప్పేసి సో హార్ట్ బీట్ లాగా మామ్ డాడ్ వచ్చి వాంది కూడా ఇట్లా హార్ట్ బీట్తో ఉన్నట్టు ఏదో అట్లా థింక్ చేసి కొంచెం యూట్యూబ్లో చూసి రైస్తో అండ్ పప్పుతో ఇట్లా మామ్ డాడ్ అని పెట్టి వాడి స్టార్ట్లో వాడిని పడుకోబెట్టినాము. అది అప్పుడే వాడు చిన్నగా నవ్వుతున్నాడు అనమాట 3rd మంత్ నుంచి. నెక్స్ట్ 4th మంత్లో బాగా నవ్వాడు, అంటే కొంచెం ఓకే, అప్పుడప్పుడే కొంచెం అందరినీ గుర్తుపడుతున్నాడు. సో అట్లా అండ్ అప్పుడు కొంచెం రైనీ సీజన్లా ఉండే. సో వీ థాట్ ఆఫ్ క్రియేటింగ్ రైనీ సీజన్ థీమ్. దెన్ అంబ్రెల్లాస్ లాగా పప్పు బియ్యం అవన్నీ పెట్టి బాదంతో కింద అంబ్రెల్లా స్టిక్ లాగా పెట్టి నెంబర్ 4 చేసి అదొక థీమ్ లాగా సెట్ చేసినాం. ఆ చెఫ్ థీమ్లో వాడు అన్నీ పట్టుకొని పడేస్తున్నాడు అనమాట. బట్ బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఏదో అన్ని ఇంట్లో ఉన్న సామాన్లు పెట్టి చేసినాము. ఆ చెఫ్ తనే అని పైన హ్యాట్ ఉంటుంది కదా, అది పేపర్ తీసుకొని కట్ చేసి అన్నీ అదే రోజు జస్ట్ 1 hour బిఫోర్లోనే చేసి అవన్నీ పెట్టినాము. తర్వాత 5th 6th మంత్ మధ్యలో ఇండిపెండెన్స్ డే అండ్ ఇంకోటి ఏంటి అది కృష్ణాష్టమి ఉండే. సో ఇండిపెండెన్స్ డే థీమ్ మా ఇంట్లో చేస్తాము, ఎప్పుడు అన్నీ పిన్ని వాళ్ళ ఇంట్లోనే చేస్తాము. సో ఇండిపెండెన్స్ డే మా ఇంట్లో చేద్దామని చెప్పేసి యాక్చువల్లీ దాని 6th మంత్కి ముందు. సో కృష్ణాష్టమికి వాడిని కృష్ణుడిలాగా గెటప్ చేసినాం, బట్ క్యూట్గా ఉండే అప్పుడు చేసినాం. దెన్ 6th మంత్ హాఫ్ బర్త్డే కదా, సో మేము ఏమంతా థీమ్ చేయలేదు, జస్ట్ హాఫ్ బర్త్డే అని చెప్పేసి పెట్టి ఒక బెలూన్ పెట్టి వాళ్ళతో కేక్ కట్ చేయించినాము. 7th మంత్ ఎందుకో నాకు ల్యాప్టాప్స్ అవన్నీ యూజ్ చేసి కొంచెం సాఫ్ట్వేర్ అబ్బాయిలాగా చేద్దామని చెప్పేసి నేను అనుకొని ల్యాప్టాప్ పైన 7th మంత్ అని పెట్టి అక్కడ బుక్స్, ఫోన్స్, స్మార్ట్ వాచ్ అవన్నీ బాబాయ్ ఐడి కార్డ్స్ అవన్నీ ఆఫీస్ ఐడి కార్డ్ ర్యాకెట్స్ అట్లా 8 సింబల్ పెట్టి వాడిని కూర్చోబెట్టి 8th మంత్ కూడా తీసేసినాం అనమాట. సో ఆ 8th మంత్ నుంచే వానికి టీచ్ రావడం స్టార్ట్ అయింది. సో 9th మంత్ వరకు కనిపిస్తున్నాయి అన్నమాట. నేను యాక్చువల్లీ ఇన్స్టాలో చూసిన ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని ఇట్లా పెడతారు కదా, సో వాడికి కూడా పేపర్ తీసుకొని ఫాస్ట్గా టీత్ షేప్లో కట్ చేసి దానిపైన ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని పెట్టి అట్లా అదొక థీమ్ లాగా చేసేసినాను. ఆ ఫొటోస్ బాగా వచ్చినాయి. దెన్ 10th మంత్ న్యూ ఇయర్ డిసెంబర్ ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న వైన్ బాటిల్స్ అన్నీ పెట్టి కొన్ని మనీ పెట్టి అట్లా ఆ థీమ్ లాగా చేసి. అండ్ నెక్స్ట్ 11-12 మంత్స్ కదా, సో 12th మంత్ ఎట్లయినా సపరేట్ చేయం, ఎందుకంటే అది బర్త్డే కదా అని చెప్పేసి 11-12 వచ్చేలాగా ఇలా ల్యాడర్ లాగా 11-12. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.